సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా దీక్షా శిబిరానికి అధ్యక్షత వహిస్తున్న ములుగూరి కృష్ణ గారికి, ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజు గారికి, మరి ఈ శిబిరంలో పాల్గొన్న సోదరీమణులు మరియు సోదరులు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి మీరు ఏదైతే 5 ప్రధాన డిమాండ్లు పెట్టి మరి ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారో, ఏదైనా సరే పిఆర్టీయూ సంఘం మరి మనం అంతా కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం. మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇక్కడ ఉన్న అందరికీ కూడా విద్యార్థులతో సంబంధం ఉంటుంది. కాబట్టి ఇవాళ పిఆర్టీయూ ఎంబ్లంలో కూడా విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అని రాసి ఉంటుంది. అంటే విద్యావంతుల సమస్యలు విద్యావంతులకే తెలుస్తాయని. మరి ఆ పరంగా ఉపాధ్యాయులకు కానీ మరి మీరు వివిధ పాఠశాలల్లో బోధిస్తున్న మరి సిఆర్టీలు కావచ్చు, పీజీసీఆర్టీలు కావచ్చు, అందరూ కూడా ఐఆర్పీలు కావచ్చు, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అవి పరిష్కరించబడే విధంగా పనిచేస్తూ మరి ఇట్లాంటి సందర్భాలు రాకుండా ఉండాలనేదే పిఆర్టీయూ ప్రయత్నం అని సందర్భంగా తెలియజేస్తాం. పిఆర్టీయూ సంఘం మరి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఎప్పటికి కూడా ఒక అండగా ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు, ఇక్కడ మీరు శిబిరంలో కూర్చున్నారు కాబట్టి చాలా రకాల మనుషులు వస్తూ ఉంటారు, చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ అందరూ కూడా ఏదో అవసరం కోసం వచ్చిన వాళ్ళే ఉంటారు తప్ప వేరే కాదనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు గతంలో ఏం చేసినారో కూడా ఒకసారి ఆలోచించాలి. మీ ముందే ఉన్నాయి. 6 ఏళ్ల కింద మరి మీకు ఎంటీఎస్ ఇప్పిస్తా అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి ఇవాళ 6 ఏళ్ళు అయిపోయింది. 6 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ అదే చెప్తున్నాడు తప్ప కనబడట్లేదు. ఇక్కడ వాస్తవమేనా కాదా ఒకసారి చెప్పాలి. 12 ఏళ్ల కింద కూడా ఒక ఆయన వచ్చిండు, అదే మాటలు చెప్పిండు, అవే చేసిండు. మరి ఇవాళ భారతదేశంలో మొట్టమొదటిసారిగా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పిఆర్సీని 30% మరి కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంలో దాంట్లో ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కూడా ఇవ్వాలని ప్రాతినిధ్యం చేసినటువంటి ఏకైక వ్యక్తిని నేను అని సందర్భంగా తెలియజేస్తాను. ఆ రోజు అనౌన్స్మెంట్ అయిన తర్వాత అందరికీ వచ్చినాయి 30% ఫిట్మెంట్ జీతాలు రాష్ట్రంలో అందరికీ వచ్చినాయి జూన్ నుంచే. కానీ మీకు మాత్రం రాలేదు, అక్టోబర్ దాకా రాలేదు. అవునా కాదా? అందరూ పోయి ఇది పిఆర్టీయూ సంఘానికి క్రెడిట్ రాకుండా ఉండడం కోసం ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, మీకు వీళ్ళకి ఎట్లా ఇస్తారని చెప్పి ఆపినటువంటి సందర్భం. మరి నేను అక్టోబర్లో ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఇది అమలు చేయాల్సిందే అని చెప్పి ఆ రోజు 30% పిఆర్సీని అమలు చేయించిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ రిప్రజెంటేషన్ కూడా మీకు అందరికి కూడా వాట్సాప్లలో రేపు అందజేస్తా.
4 నెలల ఏరియర్స్ కూడా ఆ రోజు ఇప్పించినావా లేదా? అందరికి వచ్చినాయా లేదా ఏరియర్స్? మరి కేజీబీలో పనిచేసే సోదరిమణులందరికీ కూడా ఆ రోజు మెటర్నిటీ లీవ్ కూడా 180 రోజులు ఇప్పించడం జరిగింది. ఈ జీవో వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆ జీవో వర్తిస్తలేదు. ఎస్ఎస్సీలో కూడా కేజీబీకి మినహా ఇతరులకు ఆ జీవో లేదు. సరే, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ఇలా చాలామంది చాలా రకాలుగా మిమ్మల్ని మభ్య పెడతారేమో, కానీ నాకు సందర్భం వచ్చినప్పుడల్లా నేను ప్రభుత్వంతో, అధికారులతో, మంత్రులతో మాట్లాడుతూ మీకు ఏదో రకంగా మరి సమస్య పరిష్కారం చేయాలి, మీకు ఎంతో కొంత లబ్ధి చేకూరే విధంగా జీవోలు తీసుకురావాలని ఆలోచిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అక్టోబర్ 24వ తేదీన మరి ముఖ్యమంత్రి గారు నిర్వహించిన సమావేశంలో కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించిన మీ కనీస వేతన డిమాండ్ను ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పినటువంటి ఏకైక వ్యక్తిని నేను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్న 24 అక్టోబర్ నాడు మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఈ ఆర్థిక సంవత్సరం ఇబ్బందిగా ఉంది, ఇట్లాంటి సమస్య ఏదున్నా 31 మార్చి తర్వాత ఆర్థిక పరమైనటువంటి కానీ ఏమన్నా ఉంటే మార్చిలోపు చేయడానికి వీలుగా అప్పటికప్పుడే ఒక కమిటీని మరి మల్లు భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో వేయడం, ఆ కమిటీకి జీవో కూడా రావడం, అవన్నీ కూడా జరిగినాయి, మీరంతా చూస్తున్నారు. ఇదే విషయాన్ని ఇందిరా పార్క్ దగ్గర కూడా మరి ఇందులో కొంతమంది అక్కడ ఉండొచ్చు, ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఈ సమ్మె చేస్తున్న సందర్భంగా కూడా సమ్మె దాకా వెళ్ళొద్దు, మీకు ఎంతో కొంత మరి ఉపయుక్తంగా ఉండాలని చెప్పి మీ ప్రతినిధులందరితో కూడా ఎస్పీడీ గారితో సమావేశం ఏర్పాటు చేయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజు దాదాపు 3 గంటల పాటు మరి ఎస్పీడీ గారు మరి అన్ని విషయాలను కూడా సానుకూలంగా విని మరి మీ అందరితో కూడా అన్ని డిపార్ట్మెంట్లు మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి మరి సమగ్ర శిక్షలో ఉన్నటువంటి వాళ్ళు అమలు చేస్తున్నటువంటి అన్ని మరి పరిస్థితులను, అన్ని జీవోలను కూడా మరి వారు అవగతం చేసుకొని మాట్లాడడం జరిగింది. మరి రెగ్యులరైజేషన్ అంశం మీద కూడా చర్చ జరిగింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ కాలేదు అని కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా ఒక రాష్ట్రంలో లేదా 2 రాష్ట్రాల్లో జీవోలు ఇచ్చారు అని అవి ఇంప్లిమెంట్ కాలేదు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ చర్చలు జరిగినప్పుడు ఈ మినిమం టైం స్కేల్ కానీ రెగ్యులరైజేషన్ అంశం కానీ సీఎం గారి దృష్టికి తీసుకుపోతాం. ఉన్నటువంటి మిగతా అంశాలన్నీ కూడా నా పరిధిలో ఉన్నాయి, నేను పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పీటీఐలకు 12 నెలల వేతనాలు ఇవ్వడానికి వారు ఒప్పుకున్నారు ఆ రోజు. అదేవిధంగా మీకు సిఎల్స్ విషయంలో మరి ఉన్నటువంటి నెలకొక్కటి కాకుండా ఎప్పుడైనా వాడుకునే విధంగా అదనంగా మరి ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న మహిళలకు 5 సిఎల్ ఉన్నట్టే మీకు ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. ప్రావిడెంట్ ఫండ్ బీహార్ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రావిడెంట్ ఫండ్ కూడా అమలు చేయడానికి మరి కమిషనర్ గారు ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. ఈ ప్రావిడెంట్ ఫండ్తో మన వేతనం నుంచి కొంత, ప్రభుత్వం నుంచి కొంత తీసుకొని కూడా పెన్షన్ ఇవ్వడానికి కూడా మరి వారు ఒప్పుకోవడం జరిగింది. పెన్షన్ అందజేసే విధంగా మరి ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నిటితో పాటు మరి ఇంకా ఏ సమస్యలు ఉన్నా నా పరిధిలోనివన్నీ కూడా, ఎందుకంటే మరి ఆ సందర్భంగా మరి టీచింగ్ ఫీల్డ్లో కేజీబీలో పనిచేస్తూ ఉన్నాం, డిఎస్సి రాస్తే వెయిటేజ్ కావాలంటే కూడా దానిపైన కూడా సానుకూలంగానే ఆ రోజు కమిషనర్ గారు చెప్పడం, స్పందించడం జరిగింది. సరే, ఇవన్నీ అయిన తర్వాత మరి ఒక 30 రోజుల సమయం మరి వారు అడగడం, మరి ఆ తర్వాత చర్చలు కొనసాగడం, ఆ తర్వాత మీరు సమ్మెకు రావడం జరిగింది. ఇవన్నీ పరిస్థితులు ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఏ సందర్భంలో కూడా
మీ పట్ల మీ సమస్య పరిష్కారం కావాలి, మీ డిమాండ్లలో ఎన్నో కొన్ని డిమాండ్లు పరిష్కారం కావాలనే దిశగా నేను ప్రతి క్షణం పనిచేస్తున్న విషయాన్ని మరి మీరు అందరూ కూడా మరి విద్యారంగంలోనే ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మా కుటుంబ సభ్యులే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదేమైనా సరే త్వరలోనే మరి నిన్న కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారిని సీఎం సలహాదారు గారిని అందరినీ కూడా మరి నిన్న మరి కలవడం జరిగింది. సమస్యను ఎంతో కొంత సీఎం గారి దృష్టికి పోయేటట్టుగా మరి ప్రయత్నాలు జరిగినాయి. ఏదేమైనా సరే త్వరలోనే మీ సమస్య మీ డిమాండ్లు 5 ప్రధాన డిమాండ్లు పరిష్కారం అయ్యే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఒప్పించే విధంగా మరి నాకు ఉన్న పరిధిలో మరి నేను తప్పకుండా మీకు మరి ఆ జీవోలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదేమైనా సరే మరి ఇవాళ మీరందరూ కూడా చేస్తున్నటువంటి సమ్మెకు మరి సంఘీభావం తెలుపుతూ మీ సమస్యల పరిష్కారానికి నా వంతుగా, ఎందుకు అనంటే టీఆర్టీ సంఘం అనేది 72,000 మంది సభ్యులతో ఒక అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం కాబట్టి ఈ సంఘం మరి అటు ప్రభుత్వానికి ఇటు మీకు కూడా ఒక అనుసంధానకర్తగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు ఒక గౌరవప్రదంగా ఉండే విధంగా మీ డిమాండ్లు నెరవేరే విధంగా తప్పనిసరిగా మరి చర్చలు జరిగే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పి మీకు సంపూర్ణంగా హామీ ఇస్తూ మరి మీరంతా కూడా మరి ఒక యూనిట్గా ఉండి పిఆర్టీ సంఘానికి కూడా అదేవిధంగా చేయూతను అందించాలి. దీన్ని మర్చిపోవద్దు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ లాభం కోసం వస్తారు కానీ పిఆర్టీ సంఘం మీ లాభం కోసం ఆలోచిస్తుంది అనే విషయాన్ని కూడా మరి మీరు దయచేసి గుర్తుంచుకోవాలని చెప్పి ఎందుకో చెప్తున్నా ఈ మాట అంటే గతంలో మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 20 రోజుల పాటు మీరు సమ్మె చేసారు. మీరు సమ్మె చేసిన తర్వాత చివరికి ఎక్కడికి వచ్చిండ్రు? సమ్మె పూర్తయ్యే టైంకి పిఆర్టీ ఆఫీస్కి వచ్చింది. పిఆర్టీ ఆఫీస్కి వచ్చి మరి మాకు గౌరవప్రదంగా ఈ సమ్మె మరి ముగిసే విధంగా చూడాలి సార్, మంత్రి దగ్గర తీసుకుపోవాలంటే ఆ రోజు నేను మరి ఆ రోజు ఉన్నటువంటి బాధ్యులను నేరుగా విద్యాశాఖ మంత్రి గారి దగ్గర తీసుకుపోయి మరి సమ్మెను విరమింపజేసి ఆ సమ్మె కాలానికి కూడా వేతనం ఇప్పించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ విషయాలు మీరు మర్చిపోవద్దు. ఇవాళ సమ్మె కాలానికి వేతనం తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సమ్మె కాలానికి జీతం ఇవ్వద్దని. అట్లాంటి జడ్జిమెంటు అమల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మీరు సమ్మె చేస్తే ఆ రోజు మరి వేతనం ఇప్పించినటువంటి సందర్భాన్ని అది పిఆర్టీయూకే సాధ్యమవుతుంది అనే విషయాన్ని కూడా మరి మీకు తెలియజేస్తూ ఏదేమైనా సరే మంచేందో చెడేందో మీరు అందరూ కూడా గమనించాలి. ఏ సంఘం ఏ విధంగా పనిచేస్తుందో కూడా గమనించాలి. చాలా కాలం చాలామందికి అవకాశాలు ఇచ్చిర్రు, అందరూ కూడా మరి ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు తప్ప ఆ దాన్ని మీకోసం వినియోగించలేదు, వాళ్ళ స్వలాభం కోసమే మరి చేసుకున్నారు. ఈ విషయాలన్నీ కూడా మరి సోదరి వాళ్ళందరూ కూడా పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ జై తెలంగాణ.